ఇంకా బాగా మధించండి అని చెప్పాడు. మళ్ళీ స్టార్ట్ చేశారు హైలెస్ సార్. మళ్ళీ అగైన్ ఈసారి కౌస్తుభం అని వచ్చిందట. దగదగదగదగ మెరుస్తూ ఉంది. అది మనకు కావాలి అని అడగడానికి కూడా నోరు రాకుండా చూస్తూ ఉన్నారట నోరు తెరుచుకొని. వీళ్ళు నోరు తెరుచుకొని చూస్తున్నారు, స్వామి తీసుకొని. ఈయన దగ్గర కదా ఉంది కౌస్తుభం అని, ఆయన దగ్గర ఉంది. ఎందుకని తెలుసా? వాళ్ళిద్దరికీ ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. మనకి ఇవ్వాలనుకుంటున్నాడు కనుక కౌస్తుభం, మనకివ్వాలనుకుంటున్నాడు. కౌస్తుభం ఏదో కాదు, భక్తి స్వరూపం. అందుకని స్వామి తీసుకున్నాడు కౌస్తుభం అని. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి మళ్ళీ చిలుకుతూ ఉంటే పారిజాత వృక్షం వచ్చింది. తెలుసు కదా మీకు పారిజాతం, కృష్ణుడు ఆ పారిజాత వృక్షం ఎప్పుడైతే వచ్చిందో, ఈ పారిజాతం ఏ వనంలో శోభించాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు అందరూ కలిసి ఏకగ్రీవంగా నందనవనం ఉంది గనక, అది కేవలం దేవలోకంలో ఉండేది గనక అక్కడే శోభిస్తే బాగుంటుంది ఇది అని పారిజాతాన్ని దేవతలకే ఇచ్చేశారు. వాళ్ళు తీసుకున్నారు, చాలా సంతోషపడ్డారు. ఈ సందర్భంలో అంటాడు పరీక్షిత్, ఈ పారిజాత వృక్షం ఏదైతే ఉందో ఇది దేవలోకంలో శోభించేటట్టుగా అక్కడికి ఇచ్చేశారు అని అంటూ శుకబ్రహ్మ ఒక్క మాట అంటున్నాడు అని సూత మహర్షి నైమిషారణ్యంలో శౌనకాది మహర్షిలో చెప్తాడు. ఏమిటంటే, ఈ పారిజాత వృక్షం ఎట్లాంటిదంటే ఏది కోరితే అది ఇస్తుందయ్యా. కామధేను ఎట్లాగో, చింతామణి ఎట్లాగో, కల్పతరువు ఇది. నువ్వు ఏది అడిగితే అది ఇస్తుంది. కల్పవృక్షం, పారిజాత వృక్షం అంటే కల్పవృక్షం కనుక ఆయన చెబుతూ అప్పుడు అంటాడట, హే పరీక్షిత్, ప్రజలు ఏ విధమైనటువంటి పాలన కోరుకుంటారో అటువంటి పాలనని నువ్వు ఎట్లా అనుగ్రహించావో చూడండి. ఎవరు? శుకబ్రహ్మ. పరీక్షిత్, నువ్వు ప్రజలు కోరుకునేటువంటి పాలనని ఎలాగైతే వాళ్ళకి అందించావో, అందరినీ కన్నబిడ్డల్లాగా చూశావో, ఎవరు ఏది కోరినా వాళ్ళకు తృప్తి చెందేటట్టుగా చేశావో, అట్లాగే ఈ కల్పవృక్షం ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చినటువంటి పారిజాత వృక్షం ఇది అందరినీ ఆ విధంగా కాపాడుతుంది అని ఈ సందర్భంలో పరీక్షణ్ మహారాజు యొక్క అద్భుతమైనటువంటి పరిపాలనా వైభవాన్ని కూడాను శుకబ్రహ్మ, దేనికి సంబంధించినటువంటి వాడు దిగంబరుడు, ఆ మహానుభావుడు కీర్తించాడని సూత మహర్షి నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు చెప్తాడు. ఇది అయిన తర్వాత అప్సరసులు వచ్చారట. అప్సరసులు వచ్చినప్పుడు వీళ్ళు రాక్షసులు అప్సరసులు కదా, మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటుండి చాలా బాగుండారని ఇంతకుముందు ఇట్లాగే వచ్చే శ్రమం విషయంలో మనం దెబ్బతిన్నాం. అది భలే ఉందని తీసుకున్నాం. తర్వాత ఐరావతం వచ్చింది. ఇప్పుడు ఇవి చాలా బాగుండాయి. ఇప్పుడు మనం ఇది తీసేసుకున్నాం అనుకో, తర్వాత ఏమొస్తుందో. అందువల్ల మాకు వద్దయ్యా, మీరే తీసుకోండి అంటే వీళ్ళు దేవతలు తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చింది అమ్మవారు లక్ష్మీదేవి. అప్పుడు వీళ్ళు ఆనందపడిపోయి, లక్ష్మీదేవి ఆమెను స్వీకరించే శక్తి ఎక్కడుంది? ఎవరికి ఉంది గనక ఏం చేయాలని అర్థం కాలేదు. అప్పుడు అందరూ కలిసి అసలు భయపడుతున్నారట ఆవిడ చూస్తుంటే, ఆవిడ యొక్క వైభవాన్ని చూస్తూ ఉంటే. అప్పుడు ఆమెకే ఇచ్చారు ఛాన్స్. అందరికీ కలిసి ఆమెకే ఇచ్చారు. నీ ఇష్టం, మాలో ఎవరిని ఎన్నుకుంటావో ఎన్నుకో అని. అంతే వరుసగా వెళ్ళి కూర్చున్నారట అందరూ అసెంబ్లీలో కూర్చున్నట్టు వరుసగా. లక్ష్మీదేవి స్వయంవరం మళ్ళీ, ఇదిగో నీకు ఎవరి ఇష్టమైతే వేసేవాడు. లక్ష్మీదేవి అట్లా చూస్తూ పోతూ ఉందట. మొట్టమొదటి ఎవరు కూర్చొని ఉండారో తెలుసా? మహర్షులు కూర్చున్నారు. అంటే అసలు కూర్చోబెట్టడంలో ఇంతకుముందు ఎట్లాగైతే అందుకున్నారో అట్లాగే కూర్చున్నారు. మహర్షులు కూర్చున్నారు. మహర్షులను చూచింది, వీళ్ళని వివాహం చేసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకని కామాన్ని జయించిన వాళ్ళు మహర్షులు అంటే, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు, జితేంద్రియులు. వీళ్ళని చేసుకుంటే సుఖపడవచ్చు. కానీ క్రోధాన్ని జయించరు. కోపం వస్తే శాపం పెట్టేస్తారు. కాబట్టి ఇలా శాపం పెట్టే వాళ్ళని పెళ్లి చేసుకొని మనం సుఖపడలేమని దాటేసింది అట్లా వాళ్ళని వదిలిపెట్టేసి. ఆ తర్వాత దేవతలు ఉండాలి. వీళ్ళ దగ్గర ఏం పెద్దగా క్రోధం ఉండదు, దేవతలు బాగానే ఉంది. కానీ వీళ్ళు కామాన్ని జయించలేదు. అసలు వీళ్ళ లీడరే డేంజర్, చాలా వీక్ పర్సన్. 4 గంటలకి వెళ్ళి
కోడే కూశాడు, కొంప ముంచుకున్నాడు. ఏది ఆలయ శాప విమోచనం. కాబట్టి వీళ్ళు కామానికి లొంగిపోయి ఉంటారు కనుక కేవలం కామదృష్టి ఉండేటువంటి భర్త వల్ల కూడా సుఖపడేందుకు అవకాశం లేదు అని ఇంకా కాస్త 2-3 అడుగులు పోయిందట. వెళ్ళిన తర్వాత అక్కడ పరశురాముడు కూర్చొని ఉన్నాడట. పరశురాముడు చూస్తే కామము క్రోధము 2 కనపడడం లేదు ఆయనలో, కానీ భయంకరంగా శిరచ్ఛేదం చేసినటువంటి చరిత్ర ఉంది. అబ్బాయి ఇది హింసకు సంబంధించిన వ్యవహారం, అందువల్ల ఇతను కూడా అవసరం లేదు అని ఇంకా కొద్ది దూరం పోతే మార్కండేయ మహర్షి అక్కడ కూర్చొని ఉన్నాడట. మార్కండేయునిలో చూస్తే ఇవేవి లేవు, కామం లేదు, క్రోధం లేదు, హింస లేదు, ఏమీ లేదు, పరమ పవిత్రంగా కూర్చొని ఉన్నాడట. అరే ఇతను ఏదో చాలా సౌమ్యంగా కనపడుతున్నాడు, మంజులంగా ఉండాడు, మనోహరంగా ఉండాడు, ఎందుకంటే తపస్వి, తేజోమయంగా కనపడుతున్నాడు అని కాస్త దగ్గరకు వచ్చేటప్పటికి ఈయన ఆవిడ్ని చూచి మార్కండేయ మహర్షి, ఎందుకంటే ప్రళయంలో స్వామిని వటపత్రశాయిగా దర్శించిన వాడు కదా, చిన్న విషయం కాదు. అందుకని మహాకృష్ణ భక్తుడు కనుక ఆయన అద్భుతమైనటువంటి పరాభక్తి కనుక ఆవిడ దగ్గరకు వచ్చినప్పుడు చూచారట, ఈవిడ చాలా అందంగా ఉంది, కానీ నా బాలకృష్ణుడి కన్నా నేను చూచానే వటపత్రశాయి ఆయన కన్నా ఈవిడ అందంగా ఉందే అని అట్లా కళ్ళు మూసాడట. అలా కళ్ళు మూసాడు కానీ మళ్ళీ తెరవలేదట. ఎందుకని ఆ అందంలో ఒకసారికి వెళ్ళిపోయేటప్పటికి మళ్ళీ యద్గత్వా నన్ను నివర్తంతే, ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనసు బయటికి రాలేదు, మళ్ళీ వీడిని చూడనే లేదు, అసలు ఈవిడ ఉందని కూడా ఆయనకి తెలియదు. కేవలం స్వామి మీదనే ధ్యానపూరితంగా ఉంటే అప్పుడు అనుకున్నదట, భార్య దగ్గరకు రాగానే కళ్ళు మూసుకునేవాడు, ఇతన్ని చేసుకొని మనమే సుఖపడతాము అని ఇంకా కాస్త ముందుకెళ్ళింది. అక్కడ శివుడు కూర్చొని ఉన్నాడు. శివుడిని చూసింది, బాగా మంగళస్వరూపుడు, కానీ అంతా బూడిదే. ఏం చెప్తాను చెప్పండి. ఇంకా పాములు ఏదైనా ప్రేమతో ఏమండి అంటే అయ్యి ఆడికి ఆ బాత ఏమి సుఖం, కాబట్టి ఈయన కూడా అవసరం లేదు అని అందరినీ దాటిపోయిన తర్వాత ఇక్కడైతే అందరు కూర్చొని ఉండారు, కానీ ఒక వ్యక్తి మాత్రం అక్కడ లేనేలేడు. ఇప్పుడు ఇంకేమైనా ఉండారేమో అని అట్లా పోతే ఆయన శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేష్ విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం. కాబట్టి ఆయన్ని చూచిన తర్వాత అరే ఇంత పెద్ద భయంకరమైన సర్పం మీద ఆదిశేషుడి మీద పడుకొని పడగలతో భయంకరంగా కనపడతా ఉన్నాడు. ఆయన మీద పడుకొని కూడా ఇంత ప్రశాంతంగా ఉన్నాడు. పైగా నన్ను వాంఛించి ఆ వరుసలో కూర్చోలేదు. ఎవడైతే వాంఛాతీతుడు అవుతాడో వాడికే వాంఛ ఫలిస్తుంది. ఎప్పుడు కూడా వాంఛ ఫలించేది అక్కడే. సోస్నుతే సర్వాన్ కామాన్ సహా ఫినిష్. సమస్తమైన కోరికలు తీరిపోయేది అక్కడే. అప్పుడు ఈ పూలమాల తీసుకెళ్ళి స్వామికి వేస్తే అక్కడి నుంచి ఆయన లక్ష్మీనాథుడు శ్రీపతి. ఇంకా వీళ్ళు అనుకున్నారట, ఇంకా ఆవిడ పోయిందిలే, మన చేయి దాటిపోయింది, కమాన్ మళ్ళీ ఇంకా, ఎందుకంటే అమృతం అనేటువంటిది వచ్చినంత వరకు చిలకాల్సిందే, వదిలిపెట్టడానికి లేదు. మన సాధన కూడాను మోక్షం కలిగినంత వరకు కొనసాగించాల్సిందే, మధ్యలో ఎక్కడ కూడాను ఆపడానికి అవకాశం లేదు. అది ఇప్పుడు చివరిగా ధన్వంతరి వచ్చాడు. ధన్వంతరి వచ్చినప్పుడు అమృత కలశాన్ని చేతపట్టుకొని వచ్చాడు. ఎప్పుడైతే అమృత కలశాన్ని చేతపట్టుకొని వచ్చాడో ప్లీజ్ ఇంకంతే, ఇది అమృతం అని తెలిసిపోయింది కనుక ఆ మహాపురుషుడు దివ్యమైన తేజస్సుతో ఉన్నాడు, ప్రకాశైక స్వరూపుడు, సాక్షాత్ భగవత్ స్వరూపం ధన్వంతరి. ఆయన చేతిలో కలశం పట్టుకొని వచ్చాడు, అమృత కలశాన్ని. అది చూడగానే అహం పూర్వం నత్వం అహం పూర్వం నత్వం అహం ఏదో యాగంలో మంత్రంలాగా ఉందనుకుంటుండారా. అహం పూర్వం నేను ముందు నత్వం నువ్వు కాదు. ఇది వ్యవహారం. అంతే. వీళ్ళు అన్నారట, అది మాకే కావాలి, మేము ముందు తాగాలి, మీరు కాదు, మేము ముందు తాగాలి. గందరగోళం అయిపోతుందట. ఈ లోపల స్వామి చూచి ఎవరెవరే ఇది అట్లెట్లా కలిసి కింద పోసుకుంటారేమో, వాళ్ళు తగులు ఎక్కువైపోయినాయని వెంటనే స్వామి గ్రీన్ రూమ్లోకి వెళ్ళి మేకప్ చేంజ్ చేసేసి ఈయన జగన్మోహిని అంతే వచ్చి నిలబడ్డాడట. అట్లా మధ్యలో ఏం చేయలేదు. ఇటు దేవతలు ఉన్నారు, అటు రాక్షసులు ఉన్నారు. జగన్మోహిని అవతారం ఎన్నో చూడండి.